బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన దారుణ సంఘటన వెలుగు చూసింది. నంద్యాల జిల్లా నందికొట్కూరు బైరెడ్డి నగర్కు చెందిన ఇంటర్ విద్యార్థినిని ప్రేమిస్తున్నానని ఒక యువకుడు వెంటపడేవాడు. అయితే యువతి అతని ప్రేమను అంగీకరించకపోవడంతో విద్యార్థిని లహరిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ మంటల్లో యువతి సజీవ దహనమైంది. అనంతరం తాము నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రంగా గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను కర్నూలు నుంచి మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఏం జరిగింది? స్వప్న, ఏదైతే నంద్యాల జిల్లా నందికొట్కూరులో అయితే ఈ రోజు దారుణమే జరిగింది. అంటే ఏదైతే లహరి అనే పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. అంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోవడం వల్ల అవ్వ తాత వాళ్ళ వద్ద నందికొట్కూరులో నివాసం ఉంటున్నారు బైరెడ్డి నగర్ లో. అయితే యువకుడు ప్రేమించానని చెప్పి, అంటే వన్ సైడ్ లవ్ మరి ఏమో తెలియదు కానీ ప్రేమించానని చెప్పి ఆ పాపని గత కొన్నాళ్ళుగా వేధిస్తూ వస్తా ఉన్నాడు. అంటే నిన్నటి రోజు రాత్రి 11 గంటలు సుమారు 11 గంటల సమయంలో, అంటే వాళ్ళ అవ్వ తాత ఇంట్లో లేనప్పుడు ఆ పాప ఒకటే ఉన్నప్పుడు రాఘవేంద్ర అనే యువకుడు, అంటే ఏదైతే వెల్దుర్తి మండలానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడు అక్కడ పాప దగ్గరికి వెళ్ళి అక్కడ అంటే ఆమెను భయపెట్టి అది చేసి అంటే కొంత తార్చాట జరిగినట్టు తెలుస్తా ఉంది. దీంతో పెట్రోల్ పోసి అంటే తాను పోసుకొని తర్వాత ఆమెకు పోసి నిప్పి పెట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే పాప అయితే పరిస్థితి విషమంగా ఉండి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది లహరి అనే అమ్మాయి. బట్ ఇతను స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బట్ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అర్లీ మార్నింగ్ అక్కడ చేరుకున్నారు. అంటే జిల్లా ఎస్పీ గారు కూడా అక్కడ సందర్శించారు. అంటే ఈ ఘటన పూర్వపరాలు ఏంటి, ఏం జరిగిందనే యాంగిల్లో వాళ్ళంతా విచారణ దర్యాప్తు మొదలు పెట్టారు. అయితే ఈ ఘటన అయితే నంద్యాల జిల్లా కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. అంటే ప్రేమ విఫలమైందనో లేదా వన్ సైడ్ లవ్ అనో ఇలా అఘాయిత్యాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఈ ఘటన ఇట్లాంటి ఘటనలు పునరావృతం కారాదని అంటే పోలీసులు కూడా ఉక్కుపాదం మోపాలి. అంటే ఇలాంటి వాళ్ళని కఠిన చట్టాలు అవసరమనే యాంగిల్లో మనకు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఆ పాప మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అతనైతే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్వప్న, థ్యాంక్ యూ బసవరాజు.